మీ మండలం? నా పేరు ప్రసాద్ అండి, గుడ్లవల్లేరే ఉంటాం. గుడ్లవల్లేరులో మెయిన్గా మీరు ఐడెంటిఫై చేసే సమస్య ఏంటి? చెప్పే కదా, డ్రైనేజీ, వాటర్. గత 20 సంవత్సరాలు ఇక్కడ కొడాలి నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మరి ఇవన్నీ ఆయన దృష్టికి తీసుకెళ్లేదా? కొడాలి నాని గారే కాకుండా అంతకుముందు కూడా ఉన్నారు, జనాలు చేశారు, అందరూ సమస్యలు చెప్తూనే ఉన్నారు, తీసుకెళ్తున్నారు. కాకపోతే మరి పైన ఉన్నటువంటి గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ని బట్టే చేస్తారు, కానీ నాన్నగారు సొంత డబ్బులు తయారు చేయలేరుగా. ఇప్పుడు సంక్షేమ పథకం అప్పటికి ఆయన ఏదో ఆయన తోచిన సహాయం చేసుకుంటూ వస్తున్నారు, కానీ అది తాత్కాలికం. ఇప్పుడు సంక్షేమ పథకాల వల్ల ఈ అభివృద్ధి ఆగింది అంటున్నారా లేదా? సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధి ఆగింది అంటారంటే అది కరెక్ట్ కాదు. సంక్షేమ పథకాలు ఆపడం వల్లే అని కాదు, మనకు రెన్యూవల్స్ లేకపోవడం వల్ల కూడా అభివృద్ధి అయిపోద్ది. మనకి ఇన్కమ్ సోర్స్ లేకుండా మనం రూపాయి ఖర్చు పెట్టలేంగా. రాబడి రావాలి, అలాగే ఖర్చు చేయగలుగుతాం రాబడినప్పుడు. రాబడి రాకపోయినా కానీ సంక్షేమ పథకాలు భారీ ఎత్తున జగన్ గారు ఇస్తున్నారు, మరి దాని గురించి మీ కామెంట్ ఏంటి? కామెంట్ ఏముంది, అది ఆయన సొంత డబ్బులు ఇస్తున్నారు, మరి లేకపోతే ప్రజల సొమ్మే ఇస్తున్నారు, అదంతే పైవాడిగా తెలియాలి. మరి అంతే కదా, రాబడి లేకుండానే మీరే క్వశ్చన్ చేశారు. మీ క్వశ్చన్కి మరి నేను ఏమని చెప్తాను, మీ డబ్బులు ఇస్తారా? మీరే రాబడి రావాలన్నా రాబడి లేదన్నారు కదా, సంక్షేమ పథకాలు ఆగట్లేదుగా. సంక్షేమ పథకాల గురించి కాదు, అభివృద్ధి గురించి అడిగితే నేను చెప్తున్నాను. అభివృద్ధి గురించి మీరు అడిగారు ఏంటి, అభివృద్ధి ఎప్పుడు జరుగుద్ది? డబ్బులు ఉన్నప్పుడు. డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? రెన్యూవల్స్, రెవెన్యూ ఉంటే వస్తుంది, రెవెన్యూని బట్టే పనులు జరుగుతాయి. బయట ప్రజల టాక్ ఏంటంటే సంక్షేమ పథకాల వల్లే అభివృద్ధి అవుతుంది అంటున్నారు. ఏ సంక్షేమ పథకాలు ఉంచాలి, ఇంపార్టెంట్ ఏమి ఉండకూడదు? ఇది తేల్చేంత మేధాశక్తి మనది కాదండి. ఇది ఏంటంటే అంతకంటే మేధాలు ఉన్నారు ఏంటి, వాళ్ళు తెలిసి చెప్పాలి. సరే, కాకపోతే మనకు తెలిసినంత వరకు మనం ఎవరికైనా సరే, మన పిల్లలకైనా సరే కష్టపడండి, సంపాదించుకోండి, బాగా బతకండి అని చెప్పాలి. అలాంటి మార్గం చూపించాలి. నేను ఇస్తానంటే ఖర్చు పెట్టుకొని తిరగండి, తనకండి అనేది అనకూడదు. గత 20 సంవత్సరాలుగా కొడాలి నాన్నగారు ఉన్నారు, ఇప్పుడు కొత్తగా వెనుగల రాము గారు వచ్చారు. సరే, ఈసారి ఎవరుంటే అభివృద్ధి వచ్చింది అనుకున్నారు? మీరు మార్పు అని కోరుకుంటున్నారా? సార్, మీరు వస్తే మార్పు చేస్తానంటారు, మిమ్మల్ని నమ్ముతాం. ఇంకొక ఆయన వస్తే చేస్తానంటారు, ఇంకొకళ్ళు నమ్ముతారు. కానీ ఎవరైనా చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు వస్తే ఏ రాష్ట్రమైనా బాగుపడుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.